చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. తిరిగి రామబాణం కాదు. ఇప్పటిదాకా మేకలు కూడా పులిని తీసుకుంటారు, మేకల గొప్పలు చూస్తారు. దశమి రోజు పంచమని విడిపెడతా ఉన్నాను. నేను రాగానే చాలా మంది ఉంటా ఉంటారు, కానీ నేను రాబట్టి మీరు చూస్తున్నాను. దూరం మీద చెప్తుంది తెలియజేస్తున్న నావయ్యలు కదా. ప్రకృతికి అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మా అభిమాన హీరో అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ ఈరోజు నంద్యాల శ్రీరామ థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. మేము అభిమానుల సమక్షంలో, జన సైనికులు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే మన గత సినిమా చరిత్రలన్నీ ఈ సినిమాతో తుడిచిపెట్టుకోబోతున్నాయి. అలాంటి సినిమా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చూడబోతున్నాము. చాలా గొప్ప సినిమా అవుతుంది ఇది.
ఆయన చేసిన నటన గానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం గానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నెల 24వ తారీఖున హిస్టరీ తిరిగి రాసేది చూస్తారు. జై హింద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ, మెగా అభిమానులందరికీ అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ పేరు అది అందరికీ పరిచయం అక్కర్లేదు. ఈ సినిమా గురించి దుష్ప్రచారం ఏం మాట్లాడినారు, డైరెక్టర్లు 2 మారినారు అని. డైరెక్టర్లు మీరు 40 మంది మారాలి, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా పేరు వస్తుంది. కానీ మా పవన్ కళ్యాణ్ తో సినిమా తీసిన డైరెక్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ అని పేరు వస్తుంది. ఒక సినిమా విషయంగా పక్కన పెడితే ఆ రికార్డ్స్ మాకు కొత్త కాదు, ఈ రోజు పరిచయం అక్కర్లేదు. ఆ రికార్డ్స్ ఏనాడో సొంతం చేసుకున్నాము. సినిమా ఇండస్ట్రీ పుట్టాక ఎన్టీ రామారావు తర్వాత చరిత్ర గజమెత్తిన మెగాస్టార్ చిరంజీవి, తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రోజు ఒక రాజకీయంగా పక్కన చెప్తే అందరూ పథకాలు కావాలా, 4000 పింఛన్లు కావాలా, 4000 రైతు భరోసా కావాలంటారు. ఎవరికి కావాలండి? ఎన్నో ఆస్తులు మంచి తల్లిదండ్రుల ఆస్తులే తినలేక బతికలేక చేస్తున్నారు. వీరిచ్చే పథకాలతో రాజకీయం బతుకుతుందా? అది కాదు పవన్ కళ్యాణ్ కోరింది. పవన్ కళ్యాణ్ కోరింది ఒక్కటే, నలుగురికి అన్నం కావాలి, పేదవాళ్ళు అనేవాడు ఘనంగా చెప్పుకునే ఆంధ్ర రాష్ట్రం కావాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పగ్గాలు పట్టి నిలబడ్డాడు. ఆయన అన్నం పెట్టే ఈ ఒక పథకానికి ఆయన తండ్రి పేరు కొణిదెల వెంకట్రావు అని, కొణిదెల అంజనాదేవి అని పేరు పెట్టమన్నా. ఆయన పెట్టమన్నది డొక్కా సీతమ్మ అని. 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళ నిర్వచనంగా ఆయన పేరు పెట్టమన్నాడు. అంతేగాని తన తల్లిదండ్రుల పేరు పెట్టి రాజకీయంగా పేరు పెట్టలే. ఆయన పెట్టిన పేరు ఒకసారి మెగాస్టార్ పెడితే ప్రజారాజ్యం అని పెట్టాడు, ఈ రోజు ఆయన పెడితే జనసేన పార్టీ అని పెట్టాడు. జనుల కోసమే తప్పితే వేరే ప్రపంచం లేదు ఆయనకు. ఆయన చేయాల్సింది ఒకటే, ఆంధ్ర రాష్ట్రం యువత అందరూ అభివృద్ధి చెందాలనే. రోజు ఫస్ట్ రోజు వచ్చే కలెక్షన్ వాళ్ళు లాస్ట్ రోజు వరకు కూడా రాదు. ఆ రికార్డు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ చూసి మెగా అభిమానులందరూ ఉప్పొంగారు. ఆ రోజు అన్నయ్య ఒక మాట చెప్పారు, గుర్తుందో లేదో మనకు, 2 గుర్రాల మీద స్వారీ చేయగల సత్తా పవన్ కళ్యాణ్ ఉందని హరిహర వీరమల్లు ట్రైలర్ లో అన్నయ్య చెప్పిన పదం నెరవేరింది. రికార్డులు బద్దలు కొట్టబోతున్నాం. జై హింద్, జై జనసేన. ర్యాంప్ ఉంది, టీజర్ అంటే టీజరే సూపర్ వేరే ర్యాంప్ లో పెట్టాడు. జై పవర్ స్టార్ సూపర్ అన్న, సూపర్ సూపర్. ఇంకా మాటలు లేవు బ్రదర్, మాటలు లేవు. ఇంకా ఎంత బలిసిన పులికి విందే, స్టార్లు ఎంత మంది ఉన్న పవర్ స్టార్ కిందే. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సినిమా మాత్రం కుత్త రామ్ అన్న సినిమా అంటే పవర్ స్టార్ సినిమా. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్. మన డిప్యూటీ సీఎం గారు హరిహర వీరమల్లు ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ హైలైట్. డిప్యూటీ సీఎం గారి సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. బ్లాక్ బాస్టర్ గా కొడుతుందని. దీన్ని మించిన సినిమా లేదు. డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు టీజర్ చాలా బాగుంది. ఈసారి అయితే 1000 కోట్లు పక్క. ఎందుకంటే నేను ఒక ప్రభాతంగా ఇస్తున్నాను, టీజర్ చాలా బాగుంది. అయితే ప్రభాతంగా ఇస్తున్న టీజర్ బాగుంది. జై పవన్ స్టార్, జై రెబల్ స్టార్. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.